వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు ఆలు బ్రెడ్ బోండాని చేసి చూపిస్తున్నాను. ఈ ఆలు బ్రెడ్ బోండా అనేది పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటూ చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం అయితే చాలా ఈజీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఆలు బ్రెడ్ బోండాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 3 బంగాళదుంపలు తీసుకొని ఇలా ఉడికించేసుకున్నానండి. ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. ఉడికిన వాటిని అలాగే పెట్టేయకుండా చల్ల నీళ్ళలో వేసేసామంటే పైన తొక్క అనేది ఇంత బాగా వచ్చేస్తుంది. చాలా బాగా పల్చగా ఇక్కడే గానీ వేస్టేజ్ అనేది లేకుండా మిగతా అన్నిటినీ కూడా ఇలాగే పై తొక్కను తీసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా పల్చగా వచ్చేసిందో. ఒక మ్యాచర్ సాయంతో కానీ లేకుంటే చేతితో కూడా ఇలా నలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవడం కోసం 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు ఇలాగే కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. కొంతమంది ఉడికించిన బంగాళాదుంపల్ని ఇంకా పచ్చి ఉల్లిపాయలతో కలిపేసి ముద్దలాగా చేస్తూ ఉంటారు. అలా చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగా అనిపించదండి. కానీ ఇలా ఫ్రై చేసి చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్న బంగాళాదుంపలను కూడా ఇందులో వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు ఫ్రై అవడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మసాలా మొత్తానికి కూడా సరిపడా కొద్దిగా సాల్ట్ అనేది చెక్ చేసి వేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటె సాయంతో మెదుపుకుంటూ ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. నేనైతే మళ్ళీ 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే పచ్చివాసన లేకుండా మంచి ఫ్లేవర్ లో వచ్చేస్తుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో 2 కప్పుల శనగపిండిని వేస్తున్నాను. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడంత పసుపు, 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ వరకు వామును కూడా వేస్తున్నాను. ఒక చిటికెడంత బేకింగ్ సోడా వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదు, ఆయిల్ పీల్చేస్తుంది. మొత్తం బాగా కలిసేటట్టు విస్కర్ సాయంతో కానీ స్పూన్ సహాయంతో కానీ చేతితో కానీ కలుపుకోవచ్చు. ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పేస్ట్ ను ముందుగా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే ఉండలు లేకుండా చాలా బాగా వచ్చేస్తుంది పేస్ట్ లాగా. మనం ముందే నీళ్లు మొత్తం వేసేసి కలిపేసామంటే ఎక్కువ ఉండగట్టేస్తుంది పిండి అనేది. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా గట్టి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇంకొద్దిగా నీళ్లు వేసేసుకొని కలుపుకోవాలి. అప్పుడే మనకు చాలా ఈజీగా ఉంటుంది, పిండి కలిసిపోతుంది చాలా తొందరగా కూడా. మనకు కన్సిస్టెన్సీ అనేది బజ్జీలు వేసుకునే పిండిలాగా ఉండాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. మనకు కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలి. వేలు సాయంతో ఇలా తీసామంటే వేలికి పిండి ఎంతైతే అంటుకుంటుందో ఈ బజ్జీలకు కూడా అంతే పిండి అంటుకుంటుంది. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసులు తీసుకొని చుట్టూ బ్రౌన్ కలర్ లో ఉంది కదా ఆ పార్ట్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. అలాగే చేసుకున్నామంటే చుట్టూ ఎడ్జెస్ కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది. కాబట్టి ఎడ్జెస్ ను కట్ చేసుకుంటే చాలా బాగా నీట్ గా వచ్చేస్తాయి ఈ బ్రెడ్ బోండా అనేది. మనకు బ్రెడ్ బోండాలు ఎన్ని కావాల్సి ఉంటే దాన్ని బట్టి బ్రెడ్ స్లైసుల్ని తీసుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ తో ఒక్కొక్క బ్రెడ్ బోండా అనేది రెడీ అవుతుంది. ఇలాగే చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ ని తీసేసుకుంటున్నాను. చుట్టూ ఎడ్జెస్ ని కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ ని తీసుకొని ఒక బౌల్లో మంచినీళ్ళు వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఈ నీళ్ళలో బ్రెడ్ స్లైస్ ని ఇలా నీళ్ళలో లైట్ గా డిప్ చేయాలి, మరి ఎక్కువసేపు పెట్టకూడదు. అలా డిప్ చేసి పైకి తీసుకొని లైట్ గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోతుంది. ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని ఇలా తీసేసుకున్న తర్వాత ముందుగా మనము ఆలు మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ఆలు మసాలాని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మరి పెద్ద పెద్ద ఆలు మసాలా ఉండలు కాకుండా చిన్న చిన్నగా ఉండాలి. ఎందుకంటే మనం తీసుకున్న బ్రెడ్ సైజుని బట్టి ఉంటుంది. ఈ ఆలు మసాలా బయటికి కనిపించకుండా మొత్తం కూడా ఈ బ్రెడ్ తో కవర్ చేసుకోవాలి.
చుట్టూ కూడా ఇలా రౌండ్ గా చేస్తే సరిపోతుంది. మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేస్తున్నాను. ఒకేసారి కూడా ఇలా రెడీగా పెట్టేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వాటిని ముందుగా మనము శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ శనగపిండి మిక్చర్ లో ఇలా వేసేసుకొని స్పూన్ సాయంతో అయినా వేసుకోవచ్చు, లేకుంటే చేతితో కూడా వేసుకోవచ్చు. స్పూన్ సాయంతో అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా స్పూన్ సాయంతో తీసుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి ఉండాలి. తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా బ్రెడ్ బోండా అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా గట్టి పడిన తర్వాతనే మరోవైపు తిప్పేసుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి. అప్పుడే మనకు పైనుంచి క్రిస్పీగా చాలా బాగుంటుంది, లోపల చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. కాబట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మంచి కలర్ బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకొని పక్కకు తీసేస్తే సరిపోతుంది. చూసారు కదా, రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని పక్కకు తీసుకోవాలి. మిగతా మనము ఎన్ని కావాల్సింటే అన్నిటిని ఇదే ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయండి, పెద్ద ఆయిల్ ఏమి పీల్చవు. ఇలా తీసుకున్న వాటిని ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్ లో వేసేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ పేపర్ నాప్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. పైనుంచి కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేకుంటే మనము టమాటో కెచప్ ఉంటుంది కదా, టమాటో కెచప్ తో కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. అలా కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.